డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మనకి మేనిఫెస్టేషన్ అయినా అసలు లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నింటిలో కూడా ప్రతిదీ లింకప్ అయి ఉన్నది. దానికి ఒక వెహికల్లా పనిచేసేది మన ఆలోచనలు, థాట్స్. అంటే నేను విన్నది కానీ ఇప్పుడు వరకు నేను అవలంబించే విధానం ఏంటంటే, పాజిటివ్ థాట్స్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ అనగానే వీక్ అయిపోతాం. వై? బికాస్ సింపుల్గా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, పాజిటివ్ థాట్, సో ఐ ఫీల్ గుడ్. ఇది అఫర్మేషన్గా పదే పదే పలికినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను పాజిటివ్గా మారుతూ ఉంటాను. నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పటికీ, అంటే భయం, లేకపోతే నెగిటివ్కి సంబంధించిన మీకు ఇంకా తెలిసిన విషయాలు, కంగారు పడడం, భయపడడం, జరగదనుకోవడం, నెగిటివ్గా ఫీల్ అవ్వడం, అవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా నా లైఫ్లో నాకే ఆపోజిట్కి ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్తో నేను వీక్ అయిపోతూ ఉంటాను. సో నెగిటివ్ థాట్స్ వల్ల వీక్నెస్ క్రియేట్ అవుతుంది కదా అనేది నా క్వశ్చన్. ఓకే, కానీ వీటిని మించి లేకపోతే వీటిని యూజ్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసుకోవడం ఎలా? ఓకే, థాట్స్ బేస్ చేసుకొని మేనిఫెస్టేషన్ ద్వారా రిజల్ట్ని ఎలా పొందొచ్చు అన్నది మీ క్వైరీ. విల్ డీకోడ్ దిస్ థింగ్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. ఈ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. ఆ రైట్ క్వశ్చన్ మీరు మెన్షన్ చేశారు. కంప్లీట్ మన ఫిజికల్ రియాలిటీని క్రియేట్ చేసేది మన థాట్సే. మన జీవితాన్ని, మన భవిష్యత్తుని నిర్ధారించింది మన ఆలోచనలే. థాట్స్ క్రియేట్ రియాలిటీ. ఎగ్జాంపుల్ లేదండి. యా, సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది అని సైన్స్ చెప్తా ఉంది. సో థాట్స్కి కూడా ఏమి శక్తి ఉంది? మీ భవిష్యత్తుని క్రియేట్ చేసే శక్తి ఉంది, మీ ప్రవర్తనని క్రియేట్ చేసే శక్తి ఉంది. అర్థమవుతా ఉందా? సో మనకి ఏం థాట్స్ వస్తాయో అవే మనం మాట్లాడతాం. థాట్స్ బికమ్ వర్డ్. ఏమి మాట్లాడతామో దాన్నే యాక్షన్లో పెడతాం. వర్డ్స్ బికమ్ యాక్షన్స్. ఏమి ప్రతిరోజు యాక్షన్ చేస్తామో, పని చేస్తామో అదే హ్యాబిట్గా కన్వర్ట్ అవుతుంది. యాక్షన్ బికమ్ హ్యాబిట్స్. ఏమి హ్యాబిట్స్ ఉంటాయో అదే మన క్యారెక్టర్ని నిర్దేశిస్తుంది. హ్యాబిట్స్ క్రియేట్ క్యారెక్టర్. ఏమి క్యారెక్టర్ మీకు కలిగి ఉంటారో మీ ఫ్యూచర్ మీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యువర్ క్యారెక్టర్ బికమ్స్ యువర్ డెస్టినీ. సో మీ డెస్టినీని క్రియేట్ చేయడానికి బీజం ఎక్కడ పడింది? మైండ్లో. అందుకే నేను మీ అందరికీ చాలాసార్లు చెప్తా ఉన్నాను, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఈ మైండ్ని రిపేర్ చేస్తే అన్ని రిపేర్లు అవుతాయి. బట్ మీరు ఒక మంచి పాయింట్ అన్నారు, పాజిటివ్ థాట్స్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్కి స్ట్రెంగ్త్ లేదు, వీక్ అయిపోతాం అనుకుంటున్నాం. నో, పాజిటివ్ థాట్స్కి స్ట్రెంగ్త్ ఉంది, నెగిటివ్ థాట్స్కి స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉందంట. ఎస్, బ్లాక్ మ్యాజిక్ చేసినోడికి, సిల్లింగ పెట్టినోడికి సిల్లింగ విద్య బలం, పూజలు చేసిన వ్యక్తికి పూజలే బలం, యూనివర్స్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్న వ్యక్తికి యూనివర్సే స్ట్రెంగ్త్. అర్థమవుతా ఉందా? మీకు వీక్నెసెస్ వేరు, నాకు వీక్నెసెస్ వేరు, మీకు స్ట్రెంగ్స్ వేరు, నాకు స్ట్రెంగ్స్ వేరు. మీ దృష్టిలో మీకు వీక్నెస్ నాకు స్ట్రెంగ్త్ కావచ్చు కదా. సో ఇక్కడ మనం దేన్ని స్ట్రెంగ్త్ అని చేయాలి అంటే, పాజిటివా నెగిటివా పక్కన పెడితే మన థాట్ ప్రాసెస్ని స్ట్రెంగ్త్ అని చేయాలా, దానికి కొన్ని ప్రక్రియలను, సాధనలు మనం చేయాలి. ఈ రోజుల్లో, ఈ 21st centuryలో, ఈ ఫాస్ట్ అండ్ వరల్డ్లో పరిగెడతా వస్తూ ఉన్నాం. డబ్బు వెనకాతల, పేరు వెనకాతల, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ వెనకాతల పరిగెడతా ఉన్నాం. కాబట్టి అవి మనకంటే ఫాస్ట్గా పరిగెడతా ఉన్నాయి. యూ కెన్ అబ్జర్వ్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ వర్క్ ఫర్ మనీ, మనీ వర్క్స్ ఫర్ దెమ్. రిచ్ పీపుల్ డబ్బుల కొరకు వర్క్ చేయరు, డబ్బులే వాళ్ళ కొరకు వర్క్ చేస్తారు. అట్లా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. సో ఇంత ఫాస్ట్ అండ్ వరల్డ్లో అసలు ఎలాంటి థాట్స్ని మనం విడుదల చేస్తున్నామని కనీసం ఆలోచించట్లేదు. మనం పాజిటివా నెగిటివా, మనకు వచ్చిన ఆలోచనలు మన ఉన్నతికి ఉపయోగపడుతుందా, పాతాళానికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడతా ఉందా? మనం విడుదల చేస్తున్న థాట్స్ మన గ్రోత్కి ఉపయోగపడతా ఉందా, మన నాశనానికి ఉపయోగపడుతుందా అన్నది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఏదో లైఫ్, పుట్టాము, పేరెంట్స్ చదివిపించారు, చదువుకున్నాం, ఉద్యోగం, శాలరీ, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళి, ఇది కాదు లైఫ్. దాని కొరకు భూమి అనే గ్రహం మీద మనం మనిషి జన్మ తీసుకోలేదు. ఈ రోజులో బిగ్గెస్ట్ స్కేర్సిటీ ఏంటో తెలుసా? పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరికి తెలియట్లే. ఎందుకు పుట్టామనేది తెలియట్లేదు. స్కూల్స్లో, కాలేజెస్లో గైడ్ చేయట్లేదు కదా.
చేస్తా ఉన్నారా? ఎకడమిక్స్ 20, 30, 40 సంవత్సరాల క్రితం రాసిన బుక్స్ని ఇంకా చదువుతా ఉన్నాం. ఇప్పుడు IoT వస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. యూ కెన్ జస్ట్ అబ్జర్వ్, ఎన్నో బుక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు ప్రింట్ అయింది ఒకసారి చూడండి, ఏ ఇయర్ ఆ బుక్ని రోట్ చేశారు ఒకసారి చూడండి. ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు అవుతాయా, యాక్షన్లు అవుతాయా? 100% అవ్వవు. ప్రపంచం మారుతా వస్తూ ఉంది, కానీ అవుట్డేటెడ్ సబ్జెక్ట్నే ఫాలో అయిపోతా ఉన్నాం. ఈ రోజుల్లో కావాల్సింది మనీ సైన్స్. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్, బట్ లైఫ్ని లీడ్ చేసేది మనీ సైన్స్. దాని గురించి కాలేజెస్ గైడ్ చేస్తూ ఉన్నాయా? MBAలు చదువుతూ ఉన్నారు, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ దగ్గర HRగా జాబ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆలోచించట్లేదు? థాట్ ప్రాసెస్. మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రభావితం వాళ్ళ మీద పడతా ఉంది. ఎదురింటి వాడు టీచర్, పక్కింటి వాడు డాక్టర్, ఈ పక్కన ఒక లాయర్, వెనకొక ఇంకొక ఎంప్లాయ్. అదే సరౌండింగ్స్లో మనము తిరుగుతూ ఉన్నాం కాబట్టి, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తూ ఉన్నామా? మనం ఎందుకు ఒక స్టార్టప్ పెట్టకూడదు? మనం ఎందుకు ఒక నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం, శక్తి మనకు లేదా? దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? బికాస్ ఆఫ్ థాట్స్. ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూరల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక 20,000 జాబ్ వస్తే చాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి డిఫరెన్స్? థాట్ ప్రాసెస్. దానికి ఎక్కడ బీజం పడింది? ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న మనుషులు, పెరిగే వాతావరణం. అట్లీస్ట్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లోనైనా సరే నేర్చుకొని మారడానికి రెడీగా ఉండాలి. అండ్ మరి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏదైనా ఒక టెక్నిక్ ఉందా? ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏదైనా ఒక పాసిబిలిటీ ఉందా? ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏదైనా ఒక రైట్ పాత్ ఉందా అంటే దెర్ ఈస్ ఎ పాత్ కాల్డ్ మేనిఫెస్టేషన్. There is a way called positive thinking. There is a science called quantum physics, metaphysics. There is a science called spiritual science. There is a power called divine power. There is an energy called cosmic energy. వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూస్తా ఉన్నారా? ఈ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నారా? కంగ్రాచులేషన్స్ బేటా. హోల్ యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి. యు ఆర్ ఎ చూజన్ వన్. మీరు అనుకుంటా ఉన్నారు, ఐ హ్యావ్ ఓన్లీ ఫ్లెష్ అండ్ బోన్స్ అండ్ స్కిన్. నో, యు ఆర్ ఎ డివైన్ పవర్. యు హ్యావ్ ఎ డివైన్ సోల్. అద్వైతం నుంచి తీసుకొచ్చిన ఒక సాంస్క్రిట్ వర్డ్ ఉంది, అహం బ్రహ్మాస్మి. అంటే మీ ఐడెంటిటీనే కాస్మోస్. యు హ్యావ్ ఎ ఎనర్జీ. పుట్టినప్పుడు ఒక అద్భుతమైన శక్తులతో పుట్టి ఉన్నారు. ఇఫ్ నాట్ మనిషి జన్మ తీసుకోరు. అద్భుతమైన శక్తులు భగవంతుడు ఇచ్చాకే మీరు భూమి అనే గ్రహం మీద బయటకు వచ్చారు. కానీ ఆ శక్తుల్ని దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం? నెగిటివిటీకి, అప్పులకి, అవమానాలకి, అనారోధలకి, జలస్ ఫీల్ అవ్వడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. అవే ఎనర్జీస్ని సక్సెస్ కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? అవే ఎనర్జీని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు? అవే ఎనర్జీని నేమ్, ఫేమ్, రికగ్నిషన్ సంపాదించడానికి ఎందుకు ఉపయోగించకూడదు? అవే ఎనర్జీని లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? ఇన్ డెప్త్ తెలుసుకోండి మేనిఫెస్టేషన్ గురించి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10 to 15 వీడియోస్ అట్ ఏ సింగిల్ స్ట్రెచ్ చూడండి. ఓనామాలు అర్థమవుతుంది విశ్వ దర్శనం గురించి, విశ్వ జ్ఞానానికి రిలేటెడ్. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా ఈ వర్క్షాప్తో మీరు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి, లేకపోతే ఈ సైన్స్ అండ్ ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్, ఎవ్రీథింగ్, ప్రతిదీ గురించి చెప్తూ ఉన్నారు కదా. అండ్ ఐ థింక్ ఇది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఆన్సర్ లేకుండా ఉన్న వాళ్ళకి దేని ద్వారా నాకు ఆన్సర్ వస్తుంది, దేని ద్వారా రిజల్ట్ వస్తుంది, దేని ద్వారా నేను మారొచ్చు, నా లైఫ్ మారొచ్చు అని చాలామంది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని లైఫ్స్ ఎవరైతే లీడ్ చేస్తూ ఉన్నారో, ఈ ఆపర్చునిటీ అనేది మీకోసమే, ఈ సబ్జెక్ట్ అనేది మీకోసమే. ఇప్పుడు సార్ చెప్పిన సబ్జెక్ట్స్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి, చేంజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇది నేను ఎలా చెప్పగలుగుతానంటే, లైవ్లో నేను ఆయన రికార్డ్స్ చూశాను, లైవ్లో నేను వాళ్ళ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ చూశాను. సో వీటిని చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. సో ఈ వర్క్షాప్ అనేది మీ లైఫ్ చేంజింగ్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మీరు భావించవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, స్పెసిఫిక్గా వంశీ గారితోనే మాట్లాడాలి అనుకున్నా సరే, మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఆయనతో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరీ ముఖ్యంగా అప్కమింగ్ వర్క్షాప్ ఏదైతే ఉందో దాని డేట్స్ అనేవి ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి వీడియోలో. తప్పకుండా ఈ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు బై కాలింగ్ ద డిస్ప్లేయింగ్ నెంబర్స్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.